అందరికీ నమస్కారం. నేను మీ వీసీ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడేం జరగద్దో ఎవ్వరు చెప్పలేరు. ఏ క్షణంలో అయినా ట్రెండ్స్ మారిపోవచ్చు. మనం చాలా ఎలక్షన్లో చూసాము. ఒక్క నెల ముందు వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చేదానికి అవకాశమే లేదు అనుకున్న పార్టీ కూడా అధికారాన్ని దక్కించుకున్నటువంటి సందర్భాలు ఈ దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీ తన యాక్టివిటీని అయితే ప్రారంభించింది. రేపు 4వ తేదీ షర్మిల గారు పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత క్రియాశీలకంగా వాళ్ళ కార్యకలాపాలు అయితే రాష్ట్రంలో ప్రారంభిస్తారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మనకు ఉండేటటువంటి అనుమానం ఏంటంటే, చాలామంది క్లారిటీగా చెప్తున్నారు, కానీ నాలాంటి వాళ్ళకు ఉండేటటువంటి అనుమానం, వైఎస్ఆర్సీపీ ఓట్లను మాత్రమే చీలుస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చే అవకాశం ఉందా? అంటే వైఎస్ఆర్సీపీ ఓట్లు మాత్రమే చీలిస్తే ఏ ప్రాబ్లం లేదు మనకి. కానీ ఇక్కడ ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కానీ చీలిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే ప్రమాదం కొంచెం ఉంది. అందుకే చేతులెత్తి నమస్కరించి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, చీమ దూరే సందు కూడా ఇవ్వవద్దు. అవకాశం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వవద్దు. ఎక్కడ కూడా ఏమరపాటు ప్రదర్శించకండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ కాళ్ళు మొక్కి చెప్పడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకన్నా నువ్వు అంత ఇదవుతున్నావు ఏంటి, అసలు కారణం ఏంటంటే, నేను పుట్టి పెరిగినటువంటి నెల్లూరు జిల్లా. మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా కానీ గాండ్రించి మొహాన్ వస్తారు. నేనేమనుకున్నానంటే, నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుగానే మిగతా జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ గ్రూప్ రాజకీయాలు జరుగుతాయేమో, అక్కడక్కడ దెబ్బతినే అవకాశం ఉందేమో, దాన్ని అవకాశంగా తీసుకొని వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను చాలా జిల్లాలు తిరిగాను. కడప జిల్లాలో అయితే దాదాపుగా 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కంటే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు నేను అంత అంటే వాళ్ళు చెప్పే విషయాలను కూడా నేను నమ్మక అక్కడ తిరిగానంటే, మా నెల్లూరు జిల్లానే ఉదాహరణ. 20 ఏళ్ల క్రితం కంచుకోట తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా 10కి 10 స్థానాలు కొట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి నాయకత్వం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, సొంత వార్డు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మీరు కార్పొరేషన్ ఎలక్షన్ చూస్తుంటారు. మహా అంటే నాయకులు కార్పొరేషన్ గెలవకపోతే పోయారు, ఒక 10 సీట్లు తేకపోయారు, అది వేరే విషయం. కనీసం వాళ్ళు నివాసం ఉండే ఆ డివిజన్ కూడా గెలవలేదు వాళ్ళు. మళ్ళీ వీళ్ళకంతా ఏంటంటే పెద్ద పెద్ద పదవులు, లాబియింగు, కోటరీలు మామూలుగా ఉండదు. ఇలాంటి నాయకత్వాన్ని కానీ ప్రోత్సహిస్తే, ఇప్పటికైతే కొన్ని సర్వేలు చెప్తున్నాయి 6 వస్తాయి 5 వస్తాయి టీడీపీకి అని చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో. కొంతమంది అయితే ఏకంగా 10కి 10 మాయని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, వాడు గెలవడు, ఇంకొకటి గెలవనీయుడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఇంతవరకు జరుగుతుంది. 20 ఏళ్ళ నుంచి జరిగే విషయం మాత్రం ఇంతే. వాళ్ళు గెలవరు, ఇంకొకరిని గెలవనీరు. ఎందుకంత కక్షలు ఉంటాయో వాళ్ళకి ఎందుకు. ఎప్పుడు కూడా ఫైట్ అనేది మన ప్రతిపక్ష పార్టీ మీద చేయాలి. వీళ్ళు అలా చేయరు, వాళ్ళ సొంత పార్టీ మీదనే యుద్ధం చేసుకుంటారు, ఇంకొకరిని రానీరు, వీడు గెలవడు. ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బాబు గారికి విన్నవించుకున్నారు. కార్యకర్తల మనోవేదన అయితే మీకు తెలియదు కాదు, కన్నీటి పర్యంతం అవుతారు. పార్టీకి మంచి ఎడ్జ్ ఉంది, నాయకత్వే లోపం. ఇదిగో మారుస్తాను, అదిగో మారుస్తాను. సరే, అది ఆయన ఆ దేవుడి ఇష్టం. నిజంగా కూడా నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు లాంటి వ్యక్తి. కొంతమంది ప్రయోజనాలు తీసుకుంటే ఎంతోమంది ప్రయోజనాలు నాశనం అవుతాయి. కాబట్టి ఆయన ఈ నిర్ణయాన్ని మనం ఏమి తప్పుపట్టలేం. నా భయం ఇప్పుడు ఏంటంటే, షర్మిల సర్ది ఏదో చించా సర్ది ఇవన్నీ నాకేం అనుమానం లేదు. వాళ్ళు కనుక్కుంటారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇలాంటి నెల్లూరు జిల్లా లాంటి రాజకీయం కానీ మిగతా జిల్లాల్లో ఎందుకు నెల్లూరు జిల్లాలో నాయకత్వం తెలుగుదేశం పార్టీలో మార్పు చేయలేదు అనే ప్రశ్న ఒకటి వస్తుంది కదా. అలాగే ఇంకెక్కడన్నా సరే వీడు మా ఓడు కాబట్టి
మా రెక్కల కష్టం కాబట్టి నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత బతికి బట్టగట్టడం అంటే అది చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం, లోకేష్ గారి త్యాగం. ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళిద్దరు పోరాడితే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టలేదు. కార్యకర్తలను అయితే వాళ్ళు గుండెలో పెట్టి చూసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ప్రత్యక్షంగా తెలుసు కొన్ని విషయాల్లో. అలాంటి త్యాగాలు వాళ్ళు ఏమన్నా కొంతమంది కోసం, కొంతమంది నాయకుల కోసం త్యాగం చేస్తే అక్కడ ఇప్పుడు వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా బలమైన అభ్యర్థులు పెడితే మన ఫలితాలు తారుమారయ్యేటానికి అవకాశం ఉంటుందేమో అనేది నా భయం. అంతే. నేను దాన్ని ఇది జరగవచ్చు అని కూడా నేను చెప్పట్లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీమదూరే సందు కూడా ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళకి, నేను నాకు చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకే అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కాకుండా ప్రజాప్రతినిధులకి పోరాడి గెలవగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేనైతే వినయపూర్వకంగా కోరుకుంటాను. రాజకీయాలు మాత్రం చాలా రసగంధాయంగా జరిగేదానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎలా అంటే రేపటి నుంచి ప్రజల ఆలోచన, వాళ్ళ చూపు మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ షర్మిల గారు, వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ఫైట్ మధ్య చూస్తారు జనాలు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏం పోరాడింది, ఇవన్నీ పక్కన పెడితే రేపు పొద్దుటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అనేది గమనిస్తారు. అంటే అన్నని ఎదిరిస్తుందా, అన్న చేసినటువంటి అక్రమాలు లేకపోతే పరిపాలన వైఫల్యం గురించి ఏమన్నా ప్రశ్నిస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ మాట్లాడే ప్రతి మాట వైపు జనాలు ఆకర్షితంగా చూస్తుంటారన్నమాట. ఇందులో తెలుగుదేశం పార్టీ పాత్ర మాత్రం చాలా కీలకంగా ఉండాలి. మనమైతే అంటే నాకైతే తెలుగుదేశం పార్టీ అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, చాలా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అంటే నా దృష్టిలో చాలా ఎక్కువ. అది వెలక, అది దానికి అంచనా వేయలేము. అసలు అలాంటి మహానుభావుని మనం కొలిచేంత స్థాయి కూడా మనది కాదు. ఇలాంటివే నా భయం ఏంటంటే ఇటు నెల్లూరు జిల్లా లాగా ఇంకెక్కడన్నా చేసి ఇలాంటి వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి తప్పిపోయి దాంట్లోకి చేరతారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో పెట్టిస్తే భవిష్యత్తులో వాళ్ళు చెప్పే అబద్ధాలు, చేసే కుట్రలు చాలా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో మనం ఎదుర్కొనేదానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆదిలోనే అది తుంచి పారేస్తే భవిష్యత్తు అనేది బంగారు బాటగా ఉంటుంది అనేది నా విన్నపం మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రేపటి నుంచి జరగబోయే డ్రామా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ షర్మిల గారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా 2024లో విజయం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తిరిగి రాయాలి. అది నా కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.